కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోతోంది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమి నాయకులు వారి వారి తప్పుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వారిపైన ఏ విధంగా కక్ష సాధింపుతో కేసులు పెట్టడం కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, కొంతమంది పోలీసులతో ఏ విధంగా టార్చర్ పెడుతున్న విషయం కూడా మన ముందు కూడా ఈ 2 సంవత్సరాలు గమనించిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, రైట్ టు లీవ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాల కులాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా అని చెప్పి ఉద్దేశంతో అనేక దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప పెద్ద ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అవన్నీ విలువలు కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్న విషయం కూడా మనందరూ తెలుసు. ఆ విలువలు ఎక్కడైతే దిగజారుతాయో ప్రజలందరూ కూడా అప్రమత్తమై అప్పుడప్పుడు ఆ విలువల్ని కూడా కాపాడే విధంగా కూడా పోరాటాలు చేస్తున్న విషయం కూడా మనం అందరూ కూడా గమనించడం విషయం మీ అందరూ తెలియజేస్తున్నాను. కొంతమంది కూటమి ప్రభుత్వంలో అధికారులు కావచ్చు, పోలీస్ వ్యవస్థలో పోలీసులు కావచ్చు, ఏదైతే కూటమి నాయకులు వాళ్ళు చెప్పిన మాటలకి ముందుకు వెళ్తూ వాళ్ళ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న విషయం కూడా మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా కూడా మీ అందరూ తెలుస్తుంది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, మీరు బెదిరిస్తే ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఏమైనా భయపడతారా? ఆఖరికి విలేకరులను కూడా బెదిరించే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తున్నా కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా బెదిరింపులే, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఫార్వర్డ్ చేసినా బెదిరింపులే, లైక్ చేసి షేర్ చేసినా పోలీసులే ఫోన్ చేసి బెదిరిస్తారు, అది తీసే వరకు వదిలిపెట్టరు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటేనా ఏ విధంగా ఉన్నా కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ఎవరైనా ఏం చేస్తారు, కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఉన్నట్టుగా పోస్టులు పెట్టినా కూడా ఈరోజు ఏ విధంగా బెదిరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి నేను తెలియజేశాను. చాలా కాలంగా మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్న విషయం కూడా మనం అందరూ కూడా చూస్తున్నాం. కక్ష సాధింపులు కావచ్చు, మాటలతో దాడులు కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, అదేవిధంగా పోలీసులతో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్న విషయం కూడా అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనం చూస్తే అనేకటువంటి అక్రమ కేసులు కావచ్చు, అక్రమ అరెస్టులు జరుగుతున్న విషయం కూడా మనం చూసాం. మొన్నటి రోజు మనం చూసుకుంటే మాజీ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి అని చెప్పేసి పెద్ద ఆయనకి ఏ విధంగా 2 కార్లు ఫ్రాక్చర్ అయ్యే విధంగా, ఒక చెయ్యికి గాయాలు, అంత తీవ్రంగా ఆయన పైన దాడి చేసిన విషయం కూడా మనం అందరూ గమనించాం. ప్రతి ఒక్క చోటు కూడా పొంగునూరు కావచ్చు, నంద్యాలలో చూసుకుంటే కావచ్చు, ఏడుగురాళ్ళపల్లి జరిగిన సంఘటన కావచ్చు, అదేవిధంగా నిన్నటి రోజు మనం చూసుకుంటే అనంతపురం నగరంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారి సోదరుడు రాజశేఖర రెడ్డి గారి పైన ఏ విధంగా అక్రమ కేసు అని చెప్పేసి ఎప్పుడో 1.5 year కింద ఒక సూసైడ్ కేసుని అని చెప్పేసి వీని వల్లే అతను ఇబ్బంది పడి చేసుకున్నాడని చెప్పేసి ఆ కేసులో ఇతన్ని ఇరికిచ్చి అక్రమ కేసు పెట్టడం కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అరాచకలు అయితే చెప్పకూడదు. ఇక ఏ విధంగా అరాచకలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. వినకొండలో మనం చూసుకుంటే ఒక మైనారిటీ రషీద్ అని చెప్పేసి నడి రోడ్డులో ఏ విధంగా నరికి చంపిన విషయం కూడా ప్రజలంతా ఒకసారి గుర్తించుకోవాలని తెలియజేస్తున్నాను. రాజకీయ కక్షలు కావచ్చు, రాజకీయ హత్యలు కావచ్చు, మహిళల పైన అగత్యాలు కావచ్చు, బాలికల పైన అగత్యాలు కావచ్చు, అదేవిధంగా మహిళలకే రక్షణ లేకుండా పోయింది ఈరోజు రాష్ట్రంలో. అదేవిధంగా మానభంగాలు కావచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ గారు 30,000 మహిళలు ఆంధ్రప్రదేశ్లో
కనపడడం లేదు, మిస్సింగ్ అయిందని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్యలో దానిపైన సమాధానమే చెప్పకపోవడం కూడా ఏ విధంగా ఆయన పరిపాలన అందిస్తున్నారు కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఆఖరికి వైసీపీ వచ్చేసి గొడ్డల పార్టీ అని చెప్పేసి పెద్ద ఎత్తున మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అయ్యా మీకు అందరికీ ఒకటే కూడా చెప్పదలుచుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, రాజారెడ్డి గారు వారి గురించి, చనిపోయిన వ్యక్తుల గురించి ఈరోజు రాజకీయం చేస్తున్నారంటే మీ అంత దౌర్భాగ్య వ్యక్తులు ఎవరైనా ఉంటారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఆయన పరిపాలన అందించిన విషయం ఏ విధంగా అయితే పరిపాలన అందించారు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు. ఆయన చనిపోతే 700 మంది గుండె ఆగి చనిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలియదా? అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, 4% ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ కావచ్చు, అనేటువంటివి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించారు, ఏ విధంగా ప్రజల్లో ఉన్నారు, ప్రజల గుండెల్లో ఇప్పటికి కూడా ఆయన చనిపోయి దాదాపుగా 17-18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల్లో ఉన్నారంటే ఆయన చేసిన పరిపాలన అని కూడా దీని నిదర్శనం. అలాంటి వ్యక్తిని గురించి మీరు అందరూ కూడా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము కూడా ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎవరిది గొడ్డల పార్టీ చెప్పండి? శవ రాజకీయాలు చేస్తున్నది ఎవరు? అదేవిధంగా హత్య రాజకీయాలు చేస్తున్నది ఎవరు? అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి రెడ్ బుక్ పాలన అమలు చేస్తుండేది ఎవరు? కక్ష సాధింపు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, అనేకటువంటివి ఈరోజు ఇవన్నీ ఎన్ని పెట్టుకొని మీరు గుడ్డల పార్టీ అని చెప్పడం కూడా ఎంతవరకు సమంజసం అని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. మరీ ముఖ్యంగా విలేకరుల పైన కూడా ఈరోజు జర్నలిస్టుల పైన కూడా అక్రమ కేసులు అరెస్ట్ చేస్తున్నారంటే వాస్తవాలు బయట పెడుతున్నారని చెప్పేసి వీళ్ళు ఇంత ఘోరంగా వ్యవహరిస్తుంటే ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే శ్రీహరి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిన విషయం కూడా మనం చూసాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయన వాస్తవాలు మాట్లాడుతుంటే సరే ఏదో మాట్లాడినాడు, మరి ఆయన నేను సరే ఈ మాటను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి బహిరంగ కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత కూడా ఆయనకి మళ్ళీ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటే అసలు మీరేమో పెద్ద ఘనకారం చేసినట్లు ప్రజలు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. సూపర్ 6 హామీలు మీరు ఎన్నికల ముందు చెప్పారు, అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ హామీలు నెరవేరుస్తారని చెప్పేసి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా ఆశపడి మీకు అందరికీ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. సరే మూడోసారి కూడా మోసపోయాం మేము చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో. 4వ మాకు మంచి చేస్తారనుకొని ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడం కూడా దీనిపైన ప్రశ్నిస్తే టార్గెట్ చేసి మరి మాట్లాడడం కావచ్చు, అతనికి ఇబ్బంది పెట్టే విషయం కూడా మనం చూస్తున్నాం.